సుందరారెడ్డి గారు, ప్రస్తుతానికి మాన్సూన్స్ సీజన్ నడుస్తుంది. దేశవ్యాప్తంగా ఋతుపవనాలు విస్తరించాయి. అండ్ వద్దన్నా కూడా వర్షాలు పెద్ద ఎత్తున కురుస్తున్నాయి. సో, రైతులందరూ కూడా వ్యవసాయ పనుల్లో నిమగ్నమవుతున్నారు. సో, వ్యవసాయ పనులు మొదలుపెట్టే మాసం కాబట్టి, మరి ఈ టైంలో అగ్రికల్చర్ సెక్టార్‌కి సంబంధించిన స్టాక్స్ మూవ్‌మెంట్ ఏ విధంగా ఉండే అవకాశం ఉందంటారు? డెఫినెట్‌గా అండి. ఒకటి మార్కెట్ బాగా కరెక్షన్‌లో ఉండటం వల్ల మంచి డిస్కౌంట్ ప్రైస్‌లో ఉన్నాయి. అందులో కూడా కొన్ని మంచి ఎంఎన్సీ కంపెనీస్ అండ్ లార్జ్ క్యాప్ స్టాక్స్ కూడా ఉన్నాయి కాబట్టి డెఫినెట్‌గా ముందు రోజుల్లో పర్ఫార్మెన్స్ బాగుంటుందండి ఇది. ఒకటి సీజన్ ఒకటి అగ్రికల్చర్ సీజన్ ఒకటి. రెండోది స్టాక్స్ మంచి డిస్కౌంట్‌లో ఉండటం వల్ల ఈ కంబైన్డ్ ఎఫెక్ట్ తోటి ఎంతకంత ర్యాలీ జరిగే అవకాశం ఉంటుంది. కాకపోతే ఒక సీజన్ టెంపరరీగా 1 or 2 months అలా కాకుండా లాంగ్ టర్మ్ కనుక మనం చూసుకున్నట్టయితే అట్లా కూడా ఇండియా అనేది వ్యవసాయ ఆధారిత దేశం కాబట్టి డెఫినెట్‌గా ఈ స్టాక్స్ బాగా పర్ఫార్మ్ చేసే ఛాన్స్ ఎక్కువ ఉంటుందండి. ఒకటి మన సీడ్స్ కనుక చూసుకుంటే కావేరీ సీడ్స్ అండి అది. అండ్ రెండోది ఫర్టిలైజర్స్ చూసుకుంటే కోరమండల్ ఇంటర్నేషనల్ కావచ్చు, లేకపోతే దీపక్ ఫర్టిలైజర్స్ కావచ్చు. యాక్చువల్గా ఈ ఫర్టిలైజర్ స్టాక్స్ ఆల్ టైమ్ హై దగ్గరలో ఉన్నాయండి. అండ్ మంచి ముందు రోజుల్లో కూడా నెక్స్ట్ 2-3 years కూడా ఇది ఎక్కువ వచ్చే ఛాన్స్ ఉంటుంది. మిగతా ఎస్కాట్స్ కావచ్చు, ట్రాక్టర్స్ అండ్ పిఐ ఇండస్ట్రీస్, అగ్రికల్చర్ స్పెషాలిటీ కెమికల్స్ అండ్ బేయర్ కార్ప్, పెస్టిసైడ్స్ ఇవన్నీ కూడా మంచిగా పర్ఫామ్ చేసే ఛాన్స్ ఎక్కువ ఉందన్నమాట. ఈ సంవత్సరం ఏంటంటే వియత్నాం అండ్ అదర్ కంట్రీస్లో వ్యవసాయం పెద్దగా లేదండి. అండ్ ఇండియా నుంచి ఎక్స్పోర్ట్స్ ఎక్కువ అయిన ఛాన్స్ ఎక్కువ ఉంది ఈసారి. అందుకని ఒకటి శ్రీలంక క్రైసిస్ ఇలాంటి దేశాల్లో ఈ ఫర్టిలైజర్ షార్టేజ్ వల్ల అండ్ అగ్రికల్చర్ సరిగా లేకపోవడం వల్ల డెఫినెట్గా ఇండియా నుంచి ఎక్స్పోర్ట్స్ పర్టికులర్గా రైస్ అయితే దావత్ కావచ్చు, లేదా అలాగే ఎల్ఎన్టీ ఫుడ్స్ కావచ్చు, లేకపోతే కేఆర్బిఎల్ కావచ్చు, ఇలాంటి స్టాక్స్ పర్ఫార్మెన్స్ బాగుండే ఛాన్స్ ఉందండి. ఏదైనా కరెక్షన్స్ కనుక వచ్చినప్పుడు వీటిని మనం పోర్ట్ఫోలియో యాడ్ చేసుకోవచ్చు. సో అందుకని ఈ వ్యవసాయ ఆధారిత స్టాక్స్ మనం చూసుకున్నట్లయితే మనం బేయర్ కార్ప్ కావచ్చు, కోరమండల్ ఇంటర్నేషనల్ కావచ్చు, దీపక్ ఫర్టిలైజర్స్ కావచ్చు, అంటే కావేరీ సీడ్స్ కావచ్చు, పిఐ ఇండస్ట్రీస్ కావచ్చు, ఎస్కాట్స్ కావచ్చు, ఇలాంటి వాటిని మనం ఇన్వెస్ట్ చేసుకోవచ్చు. కాకపోతే సింగిల్ స్టాక్స్ తీసుకున్నప్పుడు ఎంటైర్ మార్కెట్ కరెక్షన్లో ఉంది కాబట్టి మూమెంటం లేకపోవచ్చు. బట్ మొదటి నుంచి కూడా ఇండియాకి వ్యవసాయం వెన్నెముక కాబట్టి వర్షాలు బాగున్నాయి కాబట్టి ఈ స్టాక్స్ అయితే పర్ఫార్మెన్స్ ఉండే ఛాన్స్ ఉంది. సో లాంగ్ టర్మ్ గురించి ఆలోచించే వాళ్ళకైతే బాగుంటుంది అంటే డెఫినెట్గా ఉంటుందండి. అండ్ ఎస్కాట్స్ చాలా ఆటోమొబైల్ స్టాక్స్ చాలా బుల్లిష్గా ఉన్నాయి లాస్ట్ 2-3 months. ఈ పాయింట్ ఆఫ్ టైంలో మార్కెట్లో ఏదైనా స్ట్రెంగ్త్ ఉన్న ఇండెక్స్ ఏదైనా ఉందంటే అది ఆటోమొబైల్ ఇండస్ట్రీ అండి. అంటే పర్టికులర్గా ఆటోమొబైల్ బాల్ వేరింగ్ ఎక్స్పోర్ట్స్ స్టాక్స్ అయితే మాత్రం ఆల్ టైమ్ హైలో ఉన్నాయి. అందుకని ఎస్కాట్స్ బాగా మూవ్ అయ్యే ఛాన్స్ ఉంది. అండ్ పిఐ ఇండస్ట్రీస్ అది ఇండియాలోనే టాప్ 5 స్పెషాలిటీ కెమికల్స్ అండి. అంటే పర్టికులర్గా దెడు ఫోకస్ అగ్రికల్చర్ కమోడిటీస్ మీద ఫోకస్ చేస్తుంది, స్పెషాలిటీ కెమికల్స్ మీద పిఐ ఇండస్ట్రీస్. అండ్ బేయర్ కార్ప్ అది చాలా ఫేమస్ కంపెనీ ఫర్టిలైజర్ కెమికల్స్లో. అందుకని వీటి మొత్తాన్ని ఒక ప్యాక్ లాగా తీసుకున్నా లేదా విడివిడిగా తీసుకున్నారే సరే కొనుక్కోవచ్చు. ఏదైనా సరే స్టాక్స్ని చేంజ్ చేయకుండా బై అండ్ డిప్ చేసుకుంటే కనుక డెఫినెట్గా ఇట్స్ వర్త్ అనమాట. సుందరారెడ్డి గారు, మరి మీరు చెప్పినట్లుగా ఇప్పుడు వ్యవసాయం చేయాలంటే ఈ సీడ్స్, ఫర్టిలైజర్స్తో పాటు ఈ వ్యవసాయ పనిముట్లు, అదేవిధంగా ఈ ట్రాక్టర్లు, వెహికల్స్ కూడా అవసరం ఉంటుంది కదా. మరి వెహికల్స్కి సంబంధించి ఏ కంపెనీస్ స్టాక్స్ కొంచెం మంచి మూమెంట్ ఉండే అవకాశం ఉందంటారు? ఈ ట్రాక్టర్స్, వీటికి సంబంధించి ట్రక్స్ కానీ. డెఫినెట్గా అండి. అండ్ ఐసర్ మోటార్స్ చాలా లీడింగ్ బ్రాండ్ ఆ ఏరియాలో. అండ్ స్వరాజ్ ట్రాక్టర్స్ అది బాగుంది. అండ్ ఎస్కాట్స్ ఆ ఏరియాలో లీడింగ్లో ఉంది. ఈ 3 పర్ఫార్మెన్స్ చేసే ఛాన్స్ ఎక్కువ ఉందండి. దాంతోపాటు ఇంకా యూపీఎల్ చాలా లీడింగ్ కంపెనీ, యునైటెడ్ ఫాస్ఫరస్ లిమిటెడ్, యూపీఎల్ కావచ్చు, లేకపోతే ఆర్సీఎఫ్ పర్టికులర్లీ ఫర్టిలైజర్స్ మ్యానుఫ్యాక్చరింగ్ కంపెనీ ఆర్సీఎఫ్ కావచ్చు, ఇలాంటి మంచి లీడింగ్లో ఉంటాయి. ఏదైనా సరే చార్ట్స్ చూసేసి కొంచెం బుల్లిష్గా ఉన్నట్టు మనం పిక్ చేసుకోవడం బెటర్. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ సో మచ్ సార్. ప్రేక్షకులకు విజ్ఞప్తి, ఈ వీడియోలో ప్రస్తావించబడిన కొన్ని కంపెనీల పేర్లు కేవలం ప్రేక్షకులకు అవగాహన, ఉదాహరణ కొరకు మాత్రమే ప్రస్తావించడం అనేది. ఇవి మా వ్యక్తిగత రికమెండేషన్ అయితే కాదు. స్టాక్ మార్కెట్లో పెట్టుబడులన్నీ కూడా నష్టాలకు లోబడి ఉంటాయి కాబట్టి పెట్టుబడి పెట్టే ముందు మీ అడ్వైజర్ని సంప్రదించి మాత్రమే తుది నిర్ణయం తీసుకోగలరని మా మనవి.